అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి. దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీ సంతోషము మీ శత్రులు చూడలేక ఈర్ష్యతో మీకు ఏదో ఒక హాని చేయాలని ప్రయత్నాలు చేస్తారు. కానీ ఏమి చేయలేక ఆఖరికి అలసి ఇంటికి వెళ్ళిపోతారు. గౌరవ మర్యాదలకైతే లోపం ఉండదు. అనవసర ప్రయాసాలైతే ఉంటాయి. వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి. మానసిక ఆందోళన కలుగుతుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోండి. శారీరకంగా బలహీనంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొనేటప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. మీ మంచి ప్రవర్తన ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. క్రీడాకారులకు రాజకీయ రంగంలోని వారికి అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి అభివృద్ధి ఉంటుంది. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించటం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆత్మీయుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధన నష్టం జరగకుండా చూసుకోండి. ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనంగా ఉన్నటువంటి వారు సమతుల ఆహారాన్ని సేకరించాలి. ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. మరియు హెల్త్ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక జాగ్రత్త చేపట్టాల్సిన రోజు. మరి ఇది చెప్పదగిన సూచన. ఇది ఆరోగ్యం గురించి. ఆకస్మిక భయం కూడా మీకు ఉంటుంది. ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది. మరి ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. విదేశాన ప్రయత్నాలు అయితే ఆలస్యంగా ఫలిస్తాయి. ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలించడానికి మీరు గట్టి ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి. మంచి ఆహారాన్ని సేకరించండి. యోగా వ్యాయామం లాంటివి చేయడానికి ప్రాణాయామం చేయండి. మీకు చాలా లాభం అయితే చేకూరుతుంది. నూతనమైనటువంటి వ్యక్తులతో కలుస్తారు. వారి వల్ల ఒక మంచి విషయం కూడా తెలుసుకోగలుగుతారు. రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉన్నా కూడా తొలగించుకోగలుగుతారు. మీ తెలివితేటలతోటి వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. లక్కీ సంఖ్య 31 మరియు లక్కీ కలర్ అయితే పుదీనా. ఇక నేటి పరిహారంలో లేత రావి చెట్టు ఆకుని తీసుకోవాలి. ఎరుపు రంగులో ఉన్నటువంటిది. ఆ ఎరుపు రంగులో ఉన్న లేత రావి ఆకును తీసుకొని దానిని లేత రావి చెట్టు యొక్క పుల్లతోటి గంధము లేదా సున్నంతోటి 69 అని నెంబర్ పైన రాసి ఓం అని కింద రాసి ఆ ఆకును పారే నీళ్లలో వదలండి. మీరు ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ దోషాలు తొలగిపోతాయి. ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మరియు దోషాలు తొలగిపోతాయి. అప్పుల బాధ తీరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.